హాయ్ ఎవ్రీవన్. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి జిల్లాల వారీగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి. నోటిఫికేషన్ నెంబర్ 1/2025 dated 06/05/2025 for direct recruitment to the post of stenographer grade 3 under the Andhra Pradesh Judicial Ministerial and Subordinate Services Rules 2019. ఈ నోటిఫికేషన్ మే 6న రిలీజ్ అయింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద హైకోర్ట్ అఫీషియల్ వెబ్సైట్. హైకోర్ట్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్, క్యారింగ్ స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ఫీ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ 13/05/2025 to 02/06/2025. మే 13th నుంచి జూన్ 2nd వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి క్యారింగ్ స్కేల్ ఆఫ్ పే అనేది 34,580 నుండి 1,07,210 వరకు శాలరీగా వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్గా అన్ని ఎలిమెంట్స్లు కలుపుకొని 50,000 వరకు మీకు శాలరీగా వస్తుంది. అదేవిధంగా కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్గా ఎవరైతే వర్క్ చేస్తుంటారో వీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి అప్లై చేయడానికి సపరేట్గా డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ కోర్టులో వర్క్ చేస్తున్న వాళ్ళు జూన్ 13th నుంచి 24th వరకు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ apHC.gov.in సైట్లో మాత్రమే మే 13th నుంచి అవైలబుల్గా ఉంటాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే అనంతపురం డిస్టిక్ నుండి 8 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. ఈ 8 వేకెన్సీస్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్ 7 వేకెన్సీస్, ఈస్ట్ గోదావరి 8 వేకెన్సీస్, గుంటూరు 6 వేకెన్సీస్, కృష్ణా 3 వేకెన్సీస్, కర్నూలు 8 వేకెన్సీస్, నెల్లూరు 7 వేకెన్సీస్, ప్రకాశంలో 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అది కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్లో మాత్రమే ఈ వేకెన్సీ ఉంది. శ్రీకాకుళం 9 వేకెన్సీస్, విశాఖపట్నం 4 వేకెన్సీస్, విజయనగరం 7 వేకెన్సీస్, వెస్ట్ గోదావరి 3 వేకెన్సీస్, కడప 9 వేకెన్సీస్. ప్రతి జిల్లాలో వేకెన్సీస్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి జిల్లాల వారీగా చేసిన వేకెన్సీస్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయినట్లు సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ షార్ట్ హ్యాండ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మన మాతృభాష తెలుగుతో పాటు మీరు ఏ జిల్లా నుండి అప్లికేషన్ చేస్తున్నారో ఆ జిల్లాలో వాడుకలో ఉన్న భాష కూడా వచ్చి ఉండాలి. అనంతపురం నుండి అప్లికేషన్ చేసేవారు తెలుగుతో పాటు కన్నడ భాష వచ్చి ఉండాలి. చిత్తూరు నుండి అప్లికేషన్ చేసేవారు తెలుగుతో పాటు తమిళ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా శ్రీకాకుళం అండ్ విజయనగరం నుండి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో మీరు తెలుగుతో పాటు ఒరియా భాష కూడా వచ్చి ఉండాలి. సరిహద్దు జిల్లాల్లో ఉండేవారు అంటే పక్క రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాలో ఉన్నవారు తెలుగుతో పాటు పక్క రాష్ట్రం యొక్క భాష కూడా వచ్చి ఉండాలి. ఇది లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ యొక్క వివరాలు. ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే
18 to 42 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ కేటగిరీ 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 42 + 5 47 ఇయర్స్ వరకు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూబీడీ కేటగిరీ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 52 ఇయర్స్ వరకు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ పోస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేం కావాలనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ టెస్ట్ అనేది 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. డ్యూరేషన్ ఆఫ్ టైం 90 మినిట్స్. 90 మినిట్స్లో 80 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్లో ఎక్కడా నెగిటివ్ మార్క్స్ గురించి మెన్షన్ చేయలేదు. నెగిటివ్ మార్క్స్ గురించి హాల్ టికెట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేస్తారు. సో హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ పోస్ట్కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అనేది. ఈ 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్పై అండ్ 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్పై టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు. దీంతో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ రాయడానికి ఈ పర్టికులర్ సిలబస్ని అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ పర్టికులర్ సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్ ఆర్ సెంటెన్స్, జంబుల్ ఆర్ వర్డ్స్, ఆడ్ సెంటెన్స్ అవుట్, fill in the blanks, sentence completion, para completion and synonyms, antonyms, idioms and phrases, one word substitutions. ఈ ఇంగ్లీష్లో ఈ పర్టికులర్ సిలబస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ 800 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ వివరాలు అయితే ఇవి. టెస్ట్ రాయడానికి ఈ పర్టికులర్ సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సిలబస్ గురించి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టెస్ట్ మీరు రాసి పాస్ అయితే మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడతారో వారికి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ కూడా స్టెనోగ్రఫీకి సంబంధించి మాత్రమే ఉంటుంది. దీన్ని 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించిన వివరాలు అయితే ఇవి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి మే 13th నుంచి జూన్ 2 వరకు అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సపరేట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కోర్టులో వర్క్ చేస్తున్న వాళ్ళు జూన్ 13th నుంచి 24th వరకు అప్లికేషన్ టైంగా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ డేట్స్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేయాలి. హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మే 13th నుంచి అవైలబుల్గా ఉంటాయి. 18 to 42 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ షార్ట్ హ్యాండ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. 80 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేస్తారు. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్పై, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్పై ఉంటుంది. 50 మార్క్స్కి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అవుతారో వారిని షార్ట్ లిస్ట్ చేసి ఈ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వాళ్ళు 800 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళు 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఛానల్లో గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది.
ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.